అందరికీ నమస్తే. కార్తీక పురాణం 28వ అధ్యాయం. హరిభక్తి మహిమ. చక్రమునకు దుర్వాసనకు మధ్యలో నిలిచి అంబరీషుడు చక్రముతో, ఓ సుదర్శనమా, నాయందు దయ ఉంచి ఈ తపస్సంపన్న పారాయుడైన దుర్వాసుని ఏమి చేయకు. నాకు బ్రాహ్మణ హత్య పాతకమును కలగజేయకు. ఇతనిని చంపుట తగదు. నీకు కావలసిన నా శరీరము ఇచ్చెదను. నీవు హరి యొక్క ఆయుధం కనుక నాకు దైవంతో సమానం. ఈ బ్రాహ్మణుని విడువని ఎడల నాతో యుద్ధము చేసి తర్వాత ఈ బ్రాహ్మణుని వద్దకు వెళ్ళు. నిన్ను నేను యాచించెను. యాచన రాజధర్మం కాదు. నీవు అజేయుడవు. యుద్ధంలో విజయం నీదే. కానీ నీదు దాసోహమని వీరలక్ష్యమును విడవలేను. నీకు హరిచేతి యందు నివసించు కోరికయున్న ఎడల శరణాగతుడైన ఈ బ్రాహ్మణుని విడువుము. చక్రము అంబరీషునితో, రాజా, నాకు అడ్డు తొలగు. నా ధర్మాన్ని నిర్వర్తించని నేను మధుకైటభులను చంపాను. ఎవరి వల్ల కాదు అనుకున్న వారినందరినీ చంపాను. దుర్వాసురుడు శంకర బ్రహ్మ యొక్క రూపము అయినను తన విచక్షణ కోల్పోయి సామాన్య మానవుడు అయ్యాడు. ఇతను క్షమార్హుడు కాదు. క్షేమము కోరినవాడు బలవంతునితో సంధి కోరుతాడు, కానీ యుద్ధాన్ని కోరుకోడు. ఈ విషయంలో నీది మూర్ఖత్వం. నాతో యుద్ధంలో నీవు ఓడుట ఖాయం. నీవు హరిభక్తుడవని ఇంతవరకు సహించాను. ప్రాణములను వృధాగా పోగొట్టుకోకు. ఇలా చెప్పిన చక్రము మాటలు విని అంబరీషుడు, చక్రమా, నా దేవునకు ఆయుధము కనుక ఇంతవరకు క్షమించి నిన్ను ఏమీ చేయలేదు. నేను బ్రాహ్మణులను, దేవతలను, స్త్రీలను, గోవులను ఏమి చేయను. నీవు క్రూరత్వము ప్రదర్శిస్తున్నను దేవుడవగు చేత ఉపేక్షించాను. నీ దైవత్వమును విడిచి క్షత్రియ ధర్మమును ఆచరించి నాతో యుద్ధము చేయి అని బాణములను తీసి చక్రము మీదకు వదిలాడు. అప్పుడు చక్రము, రాజా, నీ ధైర్యమునకు నీ ధర్మనిష్టకు చాలా సంతోషము. నీవు హరిభక్తుడవు. నిన్ను రక్షించుటకు హరి పంపియున్నాడు, కానీ నిన్ను చంపుటకు కాదు. నిన్ను కానీ ఈ బ్రాహ్మణుని కానీ ఏమీ చేయను. సుఖంగా ఉండండి. నీ యొక్క కర్మనిష్ట బ్రాహ్మణులయందు నీకున్న భక్తి గొప్పది అన్న చక్రముతో రాజు ఇలా అన్నాడు, ఓ చక్రమా, సామాన్య మానవుడైన నేనెక్కడా? హరికి ఆయుధమైన నీవెక్కడా? నీ ముందు నించొంటుటకు కూడా హరుడను కాను. నీ యందు బాణప్రయోగము చేసి నేను చేసిన తప్పులను క్షమించు. క్రూరమైన నా క్షత్రియ ధర్మము నన్ను అట్లు ప్రేరేపించినది. నా తప్పులను క్షమించి నన్ను కృతార్థుడను చెయ్యి. నీ శక్తి ముందు నా శక్తి ఎంత? దేవదానవ యక్ష గంధర్వులు ఎవ్వరూ నీ ముందు, నీ పరాక్రమము ముందు నిలువలేరు. నీ శత్రు సంహారివి కానీ భక్తి సంహారివి కావు అని స్తుతిస్తున్న రాజును దగ్గరకు తీసుకొని, నీకు శుభము కలుగునుగాక అని పలికెను. ఈ కథ విన్నవారు కానీ చదివినవారు కానీ ఆపన్ముక్తులవుతారు. ఒకమారైన విన్నవారు అనేక భోగములను పొందుతారు. 28వ అధ్యాయం సమాప్తం.